ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ ఇది ప్రాజెక్ట్, ఇది ఇంత హైట్ ఉంటుందో చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలామంది రావడం కూడా ఆపేశారండి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయని. ప్రజెంట్ అయితే మనం వచ్చి ఇప్పుడు కండలేరు ప్రాజెక్ట్ ఉంది కదా, కండలేరు ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ నుంచి వాటర్ అనేది చెన్నైకి పంపిస్తారు. ఆ కాలువ పేరు ఏంటంటే సత్యసాయికంగా కాలువ అనమాట. ఇక్కడ కొంచెం దగ్గరనా చూపిద్దాం. ఫ్రెండ్స్ వాటర్ అనేది కింద నుంచి తీద్దాం బాగా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే విజయ్ సినిమా తీశాడు కదా మన చిరంజీవి 150 సినిమా డబ్బింగ్ అనేది. సో అది రియల్ షూటింగ్ విజయ్ వాళ్ళు చేసిన షూటింగ్ దగ్గర కదా మనం అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇదైతే శ్రామికులు ఇక్కడ పనిచేశారు కదా, వాళ్ళ సంబంధించి స్టాచ్యూ అయితే కట్టినారు. చూడండి, వీడియో మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయడం అంటే పట్టుకోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ ఎప్పుడు నాకు కావాలి, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్ని. ఈరోజు అయితే మనం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉన్న ప్రపంచంలో కల్లా అతిపెద్ద మట్టి ఆనకట్ట అయిన కండలేరు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా 11 కిలోమీటర్ల వరకు మట్టితో నిర్మించుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలా మాకు మట్టితో నిర్మించిన ప్రాజెక్ట్ అనేది. సో ఆ ప్రాజెక్ట్ అయితే నేను మీకు చూపించడానికి అయితే వచ్చిన. ఇప్పుడు మనమైతే ఆ ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నాం. ఇంకా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. వీడియో చివరి చూడండి, ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజలు మనం నడుస్తున్న కట్ట ఇది మట్టి కట్ట అనమాట. ఇది మొత్తం వచ్చి మనకు కనిపిస్తున్న కట్ట మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత పొడవు ఎక్కడ కూడా మట్టి కట్టని నిర్మించలేదు. ఇంకా ఏంటంటే దీని కింద చాలా గ్రామాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ముప్పు రావడం వల్ల చాలా 24 గ్రామాలు కూలిపోయాయి. వరదలు మునిగిపోవడం వల్ల వాళ్ళకనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కొంతమందికి అయితే పక్కన స్థలాలు ఇచ్చారు. మనం వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా చూద్దాం అక్కడ ఏవే గ్రామాలు అనేవి ఉన్నాయి అనేది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని విషయాలు అయితే నేను వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే కండలేరు ఆనకట్ట అనమాట. ఇది యాక్చువల్గా వచ్చి సాగునీరు ప్రాజెక్ట్ ఇది. దీన్ని అయితే మనము యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చి తెలుగంగ ప్రాజెక్ట్ కింద ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగంగ ప్రాజెక్ట్ కింద దీన్ని నిర్మించడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి చెన్నై నగరానికి మరి ఇక్కడ నుంచి అయితే వాటర్ సరఫరా చేయబడుతుంది. మనం చూస్తున్నాం కదా ఈ ప్రాజెక్ట్ నుంచే. ఇదే మట్టి ఆనకట్ట అనమాట. మనం కొంతవరకు అయితే వెళ్ళేసి అయితే చూద్దాం ఇవి ఎంతవరకు మనం వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందో ఈ ఆనకట్ట పైనుంచి. ఈ కండలేరు జలాశయానికి అయితే ప్రధానంగా మనకు సోమశిల నుంచి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవి సోమశిల కెనాల్ ద్వారా మనకైతే లింక్ ద్వారా ఇక్కడ వాటర్ అనేది మనకు సరఫరా అవుతాయి దీంట్లోకి. అక్కడ నుంచి వాటర్ ఇక్కడ ఫ్లో అయ్యి ఇక్కడికి వస్తాయి. ఇవి మనకి ఇక్కడ నుంచి అయితే చెన్నై నగరానికి అనేది సరఫరా చేయబడుతుంది వాటర్ అనేవి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు తెలుగంగ ప్రాజెక్టుల అంతర్భాగం ఫ్రెండ్స్. ఇది తెలుగంగ ప్రాజెక్టు అంతర్భాగము. ఈ జలాశయాన్ని వచ్చి 1983లో రాపూర్ మండలం చెల్లటూరు గ్రామం వద్ద నిర్మించారు ఫ్రెండ్స్. ఇది మొత్తం రాపూర్ మండలము చెల్లటూరు గ్రామాన్ని వద్ద దీని అనేది ఈ కండలేరు ప్రాజెక్ట్ని నిర్మించడం అనేది జరిగింది. మనకైతే ఈ ప్రాజెక్టు ద్వారానే చెన్నై, తిరుపతి నగరాలకు ప్రజలకు వాళ్ళ తాగుంటే అవసరాలు తీరుస్తుంది ఫ్రెండ్స్. ఈ కండలేరు ప్రాజెక్టు వాళ్ళకి వాటర్ కూడా ఎక్కువ సప్లై చేస్తారంట వీళ్ళు. మనకైతే ఈ జలాశయం యొక్క పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు ఫ్రెండ్స్. 2010లో అయితే 55 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు పైనుంచి కూడా వాటర్ వస్తున్నట్టున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ ఇప్పుడు. అందుకే మనం గేట్ అయినా ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్ గేట్ అయినా ఓపెన్ చేయరు. చాలామంది రావడం కూడా ఆపేశారండి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయని. చాలామంది చనిపోయారు కూడా అంట. అందుకని మనకైతే గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. ఈరోజు అయితే గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు సండే. మనము కొంచెం వరకు తెల్లొచ్చండి బైక్లో. వేరే అన్నతోటి ఇచ్చున్నాను నేను. ఆ అన్నతోటి అయితే కొంచెం వరకు తీసుకెళ్తాను చెప్పిండు. కొంచెం వరకు వెళ్ళి మీకు చూపిస్తా. తర్వాత ఏంటంటే మనం వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదంట అక్కడ, అంటే ఇంకా పనులు జరుగుతున్నాయి దీనికి సంబంధించి, ప్రాజెక్ట్ సంబంధించి. సో మనం కొంత దూరం వెళ్ళేసేసి ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఎంతవరకు అయితే మనం వెళ్ళగలుగుతాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చాం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మట్టితో నిర్మించింది కదా, కొంచెం వర్షాకాలం వచ్చినప్పుడు రాకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మేమేంటంటే ఈరోజు వర్షమే పడుతుంది, మేము రాగానే కూడా ఫుల్ వర్షం ఉంది. అందుకే అన్న బైక్లో తీసుకొచ్చిండు. సో మనం వీలైనంత వరకు వీడియో షూట్ చేసుకుని మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. వర్షం కూడా పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకెళ్ళేసేసి నేను వీడియోలో చూపిస్తాను మీకు ఈ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది అనేది. నా ఫ్రెండ్స్, ఈ ప్లేస్కే మొత్తం మట్టి కట్ట ఆనకట్ట అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూడడం కూడా. మీరు ఇప్పుడు విజిట్ అయితే సింగిల్ పర్సన్ మటుకు రావద్దు, ఎవరైనా తోడు తెచ్చుకొని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నాకైతే మా ఆఫీస్లో పనిచేస్తున్నాను ఇక్కడ ఈ గ్రామమే. నేనేంటంటే అన్నం తీసుకొని వచ్చిన. సింగిల్గా ఉంటే కష్టంగా ఉండేది ఇక్కడ, అంటే మనకు తెలియదు కదా ఈ ఏరియా మొత్తము. చాలా అడవి లోపల ఉంటుంది ఇది, మనం రావాలన్నా కూడా కష్టమే. ఇది ఏరియా తెలియకపోతే ఈ ప్లేస్ దగ్గర రావాలంటే మొత్తం అడవే ఉంటుంది ఇక్కడ. చూడండి మీరు కూడా, మొత్తం అడవే అనమాట ఇదంతా. దీని కింద సైడ్ గ్రామాలు ఉన్నాయి, ఆ చివర మీకు కనిపిస్తున్నాయి కదా.
అందరు లేరు, కొంతమందే ఉన్నారు ఇక్కడ. ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అనేవి. ఫ్రెండ్స్ మనమైతే కూడా అన్న చెన్నైకి వాటర్ వెళ్తాయి కదా కెనాల్ నుంచి, దీని నుంచే ఆ ప్రాజెక్ట్ దగ్గర కూడా తీసుకెళ్తా అన్నాడు అన్న. మనం అక్కడికి వెళ్ళేసి కూడా అది కూడా మీకు చూపిస్తా, ఎలా అని చెన్నై వాటర్ అనేవి వెళ్తాయి ఇక్కడ నుంచి అనేది. ఆ కాలువ కూడా చూపిస్తాను మీకు నేను. వీడియో మాత్రం లైక్ చేయడం అంటే మర్చిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే ఇంత ఎంకరేజ్మెంట్ ద్వారా ఈ వీడియోలు చేయగలుగుతున్నాను. నేను ఎప్పటిలాగా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా. ఇది మొత్తం ప్లేస్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా విజిట్ అవ్వండి మీరు కూడా. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్స్ అవన్నీ కూడా, ఎన్ని కిలోమీటర్ ఉంది ఎలా రావాలనేది. ఫ్రెండ్స్ ఇక్కడ అలలు వస్తే ఈ వాటర్ కూడా ఎగురిచ్చి అవతల పడతాయంట. సో మనం రావడం కూడా వర్షాకాలమే వచ్చినాం ఇక్కడికి, జాగ్రత్తగా ఉండాలి. సింగిల్గా మటుకు రావద్దు మీరు ఎప్పుడు. నేను తెలిసిన వాళ్ళు ఉంటే నీ ప్రాజెక్ట్ చూడడానికి అయితే రండి మీరు, ఎందుకంటే చాలా పెద్ద చూడండి మీరు కూడా ఎంత దూరం ఉందో. ఇది 11 కిలోమీటర్లు అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని కిలోమీటర్లు ఉండే ప్రాజెక్ట్ అనేది. ఉన్నాయి కానీ నేను ఇట్లా మట్టి అనకట్ట మటుకు ఫస్ట్ టైమే. అందులో ప్రపంచంలో కూడా మొట్టమొదటి ఈ ప్రాజెక్టే కదా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగంగ ప్రాజెక్ట్ లో లెవెల్ స్లూయిస్ అట్ కిలోమీటర్ వచ్చి 7.50 కిలోమీటర్స్ వేగంతో పోతాయి. ఇక్కడ నుంచి మన గ్రామాలకైతే చెప్పాను కదా ఇందాక పొలాలకు వాటర్ వెళ్తాయని. సో ఇక్కడ నుంచి వెళ్తాయి మనకి. ఇవన్నీ కిందకి వెళ్తాం మనం. ఇక్కడ కింద ఆల్రెడీ మనకు ఉన్నాయి చూడండి. మీకు ఎలా వెళ్తాయని మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కాలువ ఒకటి ఉంటుంది. కాలువ అనేది అక్కడ నుంచి అయితే గ్రామాలకైతే, పల్లెటూళ్ళకి, పంట పొలాలకు మొత్తం ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలంటే వాటర్ అని ఇక్కడ నుంచి వెళ్తాయి మనకు. మీకు ఆ కాలువ కూడా చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళేసేసి. ఇదే ఫ్రెండ్స్ కండలేరు ప్రాజెక్టు, మీరు చూశారు కదా. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కాలువలు అయితే చూద్దాం మనము. ప్రాజెక్టు మొత్తం అయితే ఇదే అనమాట. 11 కిలోమీటర్లు ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. మీకు పదే నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక గర్వించదగ్గ విషయం మనకు. నెల్లూరులో రాపూర్ మండలం దగ్గర నిర్మించింది. ఎందుకంటే ప్రపంచంలో కల్లా మొట్టమొదటి అనమాట ఈ కండలేరు ప్రాజెక్టు మట్టితో నిర్మాణం చేసింది. సో దాన్ని మనం చాలా అంటే చాలా సంతోషించాలి. ఇదో ఈ అన్నతోటి నేను వచ్చిన అమరన్న మా దగ్గర పనిచేసిన అన్న వల్లనే నేను ఇంత దూరం రాగలిగిన. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కడిని వచ్చి ఇక్కడ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అన్న కూడా చాలా హెల్ప్ చేసింది నాకు ఇక్కడ తీసుకొచ్చి. ఇదే ఫ్రెండ్స్ అది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి విజిట్ అవ్వండి ఈ ప్రాజెక్టు. చూడండి ఎంత బాగున్నాయి చూడండి వాటర్ కూడా. ఇది మొత్తం ఫ్రెండ్స్ దాదాపు సుమారుగా వచ్చిన మనం ఆ కొండల నుంచి వచ్చిన బైక్లో. సింగిల్ నడుచుకొని రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. అన్నను బైక్లో తీసుకొచ్చాడు ఇక్కడ వరకు. మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ అనేవి కాలువల ద్వారా వెళ్తున్నాయి కదా, ఆ కాలువలని మనం చూద్దాం. ఇప్పుడు మన కిందకి వెళ్తే అక్కడ కనిపిస్తుందా చూపిస్తున్నాయి కదా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే విజయ్ సినిమా తీశారు కదా మన చిరంజీవి 150 సినిమా డబ్బింగ్ అనేది. సో అది రియల్ షూటింగ్, విజయ్ వాళ్ళు చేసిన షూటింగ్ దగ్గర కదా మనం అయితే వెళ్తున్నాం. నాకే తెలియదు, ఇప్పుడు అన్న చెప్పిండు ఈ ప్లేస్లో షూట్ చేశారని. మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాము. నాకు ఇప్పటివరకు తెలియదు ఇక్కడ షూట్ చేశారని అన్న చెప్తున్నాడు. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. వారం రోజులు చూసాం, దాదాపు వారం తీశారంట అక్కడ షూటింగ్ అనేది. ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్ మొత్తం అంట సెట్టింగ్ వేసినప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ముందు సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే సెట్టింగ్ చేశారంట. పైపులు వేసేసి లోపల జనాలు కూర్చోంటారు కదా వాటర్ రాకుండా, ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారంట మాకు. మనం వెళ్తున్నాం ఆ ప్లేస్ నుంచే. నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం అయితే వింటున్నా. ఇక్కడే షూట్ చేసిన అన్న చెప్పాడు. ఫ్రెండ్స్ నీకు చెప్పాను కదా నేను వీడియోలో 3 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తున్న కాలువ అని. సో అదే అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, ఆ ప్లేస్ దగ్గరికి. ఈ కాలువ ఫ్రెండ్స్ అది. ఈ కాలువ ద్వారా మనకు ఇప్పుడున్న గ్రామాలకు అయితే నీళ్ళు అయితే అందించడం జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్ ఎంత వాటర్ పోతున్నాయి, ఎంత ఫాస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇలాగే పొలాలకని వాటర్ వెళ్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇదొక కాలువ అనమాట. ఇంకొక కాలువ మనం ఇప్పుడు ఏంటంటే చెన్నైకి వెళ్తాయి కదా వాటర్ ఇక్కడ నుంచి. సో ఆ కాలువ కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం మనము. మనము ఈ కండలేరు ప్రాజెక్ట్ దగ్గర గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. ఆ గెస్ట్ హౌస్ కూడా మీకు నేను
ఫుల్గా. యాక్చువల్ అందరికైతే పర్మిషన్ ఉండదు ఆ గెస్ట్ హౌస్లో స్టే అవ్వడానికి. ఎమ్మెల్యే పర్మిషన్ కానీ ఎంఆర్ పర్మిషన్ కానీ ఉండాలి. ఇంకా అయితే చేపిస్తున్నారు స్టే అవ్వడానికి. మనకైతే అలవ్ అయితే లేదు. నేనైతే బయట నుంచి చూపిస్తాను మీకు ఆ గెస్ట్ హౌస్ అనేది. బైక్లో రావడం వల్ల ఇంకా కలిగిన ఫ్రెండ్స్ నాకు చాలా థ్యాంక్స్ నేను చెప్పాలి ఈ విషయంలో. అన్న నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ క్రియేట్ చేస్తున్నా కంప్లీట్ ప్రాజెక్ట్ సంబంధించి. అప్పుడు అన్న చూసి చెప్పింది అనమాట, అది మా ఊరి మా దగ్గరే ఉంది ప్రాజెక్ట్ అని. దానివల్ల ఇంకా నాకు కొంచెం వీడియో చేయడానికి ఈజీగా అయింది. కానీ కనుక్కొని కావాలంటే కష్టంగానే ఉండు. ఆటో వాళ్ళతో ఇక్కడ దూరం వచ్చేవాళ్ళు కదా వాళ్ళు. అన్నైతే బైక్ తీసుకొచ్చారు కాబట్టి అన్ని ప్లేస్లు తిరిగి వీడియో షూట్ చేయగలిగిన. వీడియో మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మధ్యలో అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్గా. అందుకని కొద్దిసేపు అయితే ఇక్కడ స్టే ఉన్నాం మేము. ఇక్కడ షట్టర్ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. అన్నకు తెలుసని తీసుకొచ్చి లోపలికి అయితే వెళ్తున్నాం మనము. వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది. మొత్తం గెస్ట్ హౌస్ అన్నమాట. ఇది స్టే అవ్వడానికి ఉండదు, జస్ట్ మనం చూడడానికి మాత్రమే. చెప్పాం కదా స్టే అవ్వాల్సిన పర్మిషన్ ఉండాలని. మనమైతే స్టే అవ్వడానికి అయితే ఉండదు. అయితే చూపిస్తున్నాను మీకు గెస్ట్ హౌస్ ఎలా ఉంటుంది. ఏరియా మొత్తం ఫ్రెండ్స్ కండలేరు డ్యామ్ సంబంధించిన గెస్ట్ హౌస్. ఇది మ్యాప్ ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాప్ ఉంది, ఈ డ్యాము సంబంధించిన మ్యాప్ ఇది. ఇదో ఫ్రెండ్స్, ఇది డ్యామ్ ఆ ప్రాజెక్ట్ సంబంధించింది. చూడండి చూపిస్తున్నాం మీకు. కండలేరు డ్యామ్ సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట ఇది మ్యాప్ అనేది. ఇది మొత్తం. సో మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళేసేసి దీనికి సంబంధించిన పూర్తి మ్యాప్ అయితే ఉందంట. ఆ మ్యాప్ కూడా చూపిస్తాను నీకు నేను. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నా. అన్న రావడం వల్ల ఎన్ని తీగలిగిన ఫ్రెండ్స్. లేకపోతే మనకు పర్మిషన్ లేదు కదా లోపల రావడానికి. వాళ్ళు అలౌ చేసేవాళ్ళు కూడా కాదు, ఫోన్ అలౌ లేదని చెప్పేవాళ్ళు. అన్న రావడం వల్ల మనకి ఏంటంటే ఈ ప్లేస్ అనేది షూట్ చేయగలుగుతున్నా. ఇదో ఫ్రెండ్స్ ప్రాజెక్టు. ఇదే ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. మాకు రండి స్టే అవ్వచ్చు. అయితే మనకైతే లేదు కదా పర్మిషన్ అనేది. మొత్తం గెస్ట్ హౌస్ అన్నమాట మనకు. ఇది అయితే మనకు కనిపించే డ్యామ్ ఇది. డ్యామ్ ఇది. సో అలా రెండు మొత్తం డ్యామ్ అనమాట. ఫుల్ వర్షం పడుతుంది. ఎందుకంటే నేను బయటకు వెళ్ళకపోతున్నా. ఫుల్ వర్షం పడుతుంది. అదే డ్యామ్ ఉంది, గెస్ట్ హౌస్ ఇది. రూమ్లు కూడా ఉన్నాయి. స్టే అవ్వడానికి అయితే రూమ్లో అయితే పర్మిషన్ అయితే లేదనమాట. అందుకని మనం ఏంటంటే మీకు వీడియో చూపిస్తున్నాను నేను గెస్ట్ హౌస్ అనేది ఎలా ఉంటుందండి. మొత్తం గెస్ట్ హౌస్ ఉంటుంది ఈ ప్లేస్ అంతా. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళేసి ప్రాజెక్టుకి సంబంధించిన మ్యాప్లు అయితే ఉన్నాయి, చిన్న చిన్న మ్యాప్లు. సో మనం ఇక్కడ వెళ్ళడానికి పర్మిషన్ అయితే మనకు ఉండదు. సో అన్నకి ఇక్కడ పనిచేశాడు కాబట్టి మనకు పర్మిషన్ ఉన్నది. అందుకే మనం లోపలికి వచ్చి చూపించగలుగుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. ఇది ప్రాజెక్ట్ మ్యాప్ అనమాట. దాని ఫోటో మొత్తము ఇలా ఉంటుంది మ్యాప్. మనకి ఎక్కడైతే ఈ గ్రామానికి సంబంధించి, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడెక్కడ ఏవే గ్రామాలు ఉన్నాయి, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కడెక్కడ వాటర్ వెళ్తుంది మొత్తం సంబంధించిన మ్యాప్ అని ఉంది. చూడండి అక్కడ కండలేరు డ్యామ్ అనేది మొత్తం మ్యాప్ ఫ్రెండ్స్. ఇవి మనకు కనిపించే అన్ని మ్యాప్లు. ఇవి సిమాటిక్ డయాగ్రామ్ అంట. ఇదైతే మనం గెస్ట్ హౌస్ పైకి పోతున్నాం ఫ్రెండ్స్. గెస్ట్ హౌస్ పై నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందంట ఇక్కడ. సో ఆ ప్లేస్కి అయితే మనమైతే వెళ్తున్నాం. ఈ పైకి అయితే ఎవరిని కూడా రండి ఫ్రెండ్స్. ఇక్కడ పని చేసింది కాబట్టి ఈ అన్నని, అందుకోసం ఈ అన్న ద్వారా మనమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే గెస్ట్ హౌస్ పైకి వచ్చినాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మామూలుగా ఉండదు. ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ ఇది, ప్రాజెక్ట్ ఇది. ఇంత హైట్ అయితే ఉన్నాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ సంబంధించింది. ఇంత హైట్లో నుంచి చూద్దాం. అది ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది కదా అన్న, కొంచెం దగ్గర అన్న అది మొత్తం చూపించేద్దాం ఒకసారి. ఇది మొత్తం ఫ్రెండ్స్ అక్కడి వరకు మనం అక్కడి వరకు వెళ్ళాం కానీ అక్కడి వరకు వెళ్ళలేదు. వెళ్ళడానికి అయితే లేదు అక్కడ పాసిబిలిటీ. అక్కడి వరకు వెళ్ళి చేస్తే మనం ఇక్కడ షూట్ చేసినాం ఏమన్నమాట. కండలేరు ప్రాజెక్టు మొత్తం వ్యూ పాయింట్. ఇంత హైట్ నుంచి చూడాలంటే మనకైతే పర్మిషన్ అయితే ఉండదు. పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కండలేరు ప్రాజెక్ట్ అనేది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్ అనేది.
నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో షూట్ చేయడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా ద్వారా మీరు కూడా ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నా. ప్రజెంట్ అయితే మనం వచ్చి ఇప్పుడు కండలేరు ప్రాజెక్ట్ ఉంది కదా, కండలేరు ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ నుంచి వాటర్ అనేది చెన్నైకి పంపిస్తారు. ఆ కాలువ పేరు ఏంటంటే సత్యసాయికంగా కాలువ అనమాట. ఈ కాలువను అయితే మీకు నేను చూపిస్తాను. మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆ కాలువ అనేది. ఈ కాలువ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మనకు చెన్నై నీరు అనేది సప్లై జరుగుతుంది. సో మన ఆ కాలువ ఎలా ఉందని మనం చూద్దాం ఇప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ. ఇక్కడే ఈ ప్లేస్లోనే ముందు గ్రామాలు ఉండేవి, మునిగిపోయినాయి కదా, అక్కడ మనకు తాటి చెట్లు కనిపిస్తున్నాయి. ఆ ప్లేస్లో మనకైతే గ్రామాలన్నీ మునిగిపోయినాయి. మునిగిపోయిన తర్వాత వాళ్ళకైతే పునః కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళైతే అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకు కాలువ చూపిస్తారండి మీకు. చాలా అంటే చాలా పెద్దగా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చెన్నైకి వాటర్ సప్లై జరుగుతుంది. ఈ కండలేరు ప్రాజెక్ట్ నుంచి చాలా పెద్దగా ఉంటుంది. మీకు అన్న ఇవేంటన్నా ఇవి? అయ్యే గేట్లు పాతలు తీసేసినవి అవి ఇంతకుముందు ఉన్నవి. అటు సైడ్ చూద్దాం రండి. మనకు సైడ్ వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతుంటాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఎక్కువ ఉండాలా వాటర్. ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి వాటర్ అనేది. అలా కొంచెం దగ్గరనా చూపిద్దాం. ఫ్రెండ్స్ వాటర్ అనేది కింద నుంచి తీద్దాం బాగా. లోపల పెడితే అంతే కదా, శవం ఎత్తాల్సిందే ఇక్కడ. వాటర్ అదేంటన్నా అదే కరెంట్ తయారు చేసి కొత్తగా కట్టారు. ఓకే, అక్కడ నుంచి కరెంట్ తయారు చేస్తారా ఫ్రెండ్స్? మనకు అక్కడ కరెంట్ తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ వచ్చి టర్బైన్లు అనేది ఉంది. ఆ టర్బైన్ ద్వారా కరెంట్ సప్లై జరుగుతుంది. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి మన ద్వారా టర్బైన్ ద్వారా కరెంట్ సప్లై జరుగుతుంది. మనమే ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కింద కనిపిస్తుంది కదా, ఆ కింద కాలువ మనం అటు సైడ్కి ఇచ్చి అటు సైడ్ వచ్చేసి ఆ ఫ్రంట్లో చూపిస్తాం. వ్యూగా బాగుంటుంది దగ్గర నుంచి. పైనుంచే చూపిస్తున్నా. మనకి కిందకి వెళ్ళేసేసి ఆ ప్లేస్ మొత్తం షూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చి లిఫ్ట్ అంట ఫ్రెండ్స్, గేట్లు ఎత్తడానికి ఉపయోగించేది ఇది మొత్తం. చూడండి ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద గేట్ని. మనమైతే అన్న కిందకి వెళ్ళి చూపిస్తా అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనం. నిజం ఫ్రెండ్స్. మెట్ల ద్వారా అక్కడ వెళ్ళొచ్చు మనం. అక్కడికి వెళ్ళొచ్చు అన్నా? వద్దులే అంత రిస్క్ చేయొద్దులే మనం. వద్దులే ఫ్రెండ్స్. ఇవన్నీ జారేటట్టు ఉండయి వర్షం పడి ఈ మెట్లని అక్కడ దిగడానికి. కావాలంటే మనం ముందు నుంచి వెళ్ళి చూద్దాము. కావాలంటే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, అంతేగాని రిస్క్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు దా వీడియో నీట్గా కంప్లీట్ అయింది. లాస్ట్ మూమెంట్లో ఏమైనా జరిగినా మనకి ఇబ్బంది. పద్ధతిగా వెళ్ళిపోయినామా అంతవరకే ఉండాలా. వాటర్ అనేది ఇంకా ఫ్లోస్ ఉన్నాయి కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాలువ చూడండి ఫ్రెండ్స్. ఇది చెన్నై వరకు ఉంటుందండి కాలువ. ఉంటుంది. ఓకే, కాలువ అంటే చెన్నై వరకు పొడవునా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చెన్నై వరకు ఉంటుంది కాలువ. ఇక్కడనే కాదు, ఇక్కడ నుంచి మొదలైతే మనకు చెన్నై వరకు సేమ్ ఇలాగ ఉంటుంది. కెనాల్ ద్వారా మనకు చెన్నైకి నీళ్ళు వెళ్తాయి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చినా. అదే ఫ్రెండ్స్, మొత్తం ఇది మొత్తం ఈ కాలం అంతా కూడా ఇలాగ ఉంటుంది. చెన్నై వరకు మనకు వాళ్ళకి వాటర్ అనేవి వాళ్ళు స్టోర్ చేశారు కదా, అక్కడ వరకు కూడా ఇలాగ ఉంటుంది కాలం అనేది. అందుకని ఇక్కడ గేట్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన గేట్స్. వీళ్ళని గేట్స్ అని లిఫ్ట్ చేసేస్తే వాటర్ అని అక్కడికి వెళ్తాయి. మీకు ముందు కూడా చూపిస్తా గేట్స్ అనేవి ఎలా ఉన్నాయో. ఏ ఫ్రెండ్స్, ఇది వాటర్ మొత్తం. మనం అక్కడ చూసాం కదా, అక్కడ నుంచి వాటర్ అంతా ఫ్లో ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఈ కాలువ ద్వారా చెన్నై మహానగరానికి అయితే వాటర్ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకేమైతే ఫైనల్గా వీడియో అయితే షూట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మనకు మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చిన మీరు ఇప్పటిలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్న కోరుకుంటున్నా. ఇదే కండలేరు ప్రాజెక్ట్ అన్నమాట. మానవ నిర్మితమైన మట్టి ప్రాజెక్ట్ ఇది. ఆసియాలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే అనమాట. మన నెల్లూరు నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 3 లక్షల ఎకరాలకైతే సాగునీటి అందించడం జరిగింది. ఆ విషయాన్ని మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో మీకు నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అంటే మర్చిపోతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.